75 రాజుగారే వచ్చావా? కౌరెట్టారేటి? నీకు ఇంటి భోజనం పెడదామని. అవునా? మరి ఎవరు లేరేటండి? డబ్బులు ఎట్టుకెళ్ళి ఎన్నాళ్ళైందిరా నువ్వు? ఎన్నాళ్ళైందంటున్నా. డబ్బులు ఎట్టుకెళ్ళు. ఇంకా ఏదో డబ్బులు ఇచ్చాడు కదా, గాడిద మొఖాన్ని బూడిద పామినట్టు ఇంకా ఏదో కాయలు ఇచ్చేద్దారులే అని. ఈ బొండాలా లేకపోతే కొబ్బరికాయలా చూడు. ఇంకా లోట్ అంతా కూడా బొండాలా అయ్యి. ఇగో ఇందులో వచ్చినాయి. ఎన్నో కోద్దించానంటే మీ మనసే కదా వచ్చాడు. మీ మనసే కదా వచ్చాడు. అక్కడ తెలియదండి. ఇది ఒకసారి చూడరా. ఇది బొండమా లేకపోతే మామూలుగా ముద్రకాయ అవుతారు చూడు. చూడు. అవునండి, నేను ఏమన్నా తీసానండి. ఒరే నువ్వేమన్నాను, ఈ బొట్టు మాత్రం 10 వాయిస్లు మాత్రం ఏమన్నా శుభ్రంగా అన్ని బొండాలే పట్టుకోవచ్చు. నాకు బొండాల వ్యాపారం కాదు, నాది కొబ్బరికాయల వ్యాపారం. వ్యాపారం అంటే మరి బొండాలు కాదు, కొబ్బరికాయల గురించి తెలిసిన పంపించాలి దింపుకి. ఏమన్నా పడితే అని పంపించేస్తే ఇలాగ ఉంటది. ఆడు కొత్తోడు అనుకుంటున్నావా? అవి కూడా దింపండి. అయ్యి బాబు లేదా బాకీ తీరదన్నావు కదా, అన్ని చెప్పాడు. అలా చెప్పాడా? మరి బొండాలు వేసుకోవచ్చు కదా ఇట్లని. కాయట్టు కొడితే మొహం పచ్చిలు అయిపోద్ది. నేను ఏమన్నా బొండాల వ్యాపారం చేస్తున్నాను, కొబ్బరికాయల వ్యాపారం రో అని మొత్తుకుంటుంటేనే. మీకు వ్యాపారం చేయడం రాదా? కాయ వ్యాపారం బొండ వ్యాపారం రెండు ఎడగొట్టుకుని చేసుకోవాలా? మీకు తెలదా? నీ కాయలు నాకు ఇచ్చే. నీ కాయలు నువ్వు పట్టుకో, నా డబ్బులు నాకు ఇచ్చే. కాయలు నట్టుకోవాలా? ఉండు మా ఆవిడని తీసుకొస్తాను. అది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. మీరు మళ్ళీ ఆవిడ అంటావేంట్రా బాబు?